ఏపీలో పెట్రోల్ డీజిల్ కష్టాలు కూటమి ప్రభుత్వ ఫేస్ వాల్యూని ఎఫెక్ట్ చేస్తా ఉన్నాయా? జనం అల్లాడిపోతున్నా గానీ ప్రభుత్వం ప్రాపర్ గా సరిగా సమర్థంగా స్పందించలేకపోతుంది అనే ఆలోచనని తట్టి లేపి ఆందోళన కలిగిస్తా ఉన్నాయా జనానికి? పెట్రోల్ డీజిలే కాదు, వ్యవసాయం విషయంలో అయినా, ఆర్థిక సమస్యలైనా, వైద్య ఆరోగ్య రంగమైనా గానీ ఇప్పుడు జనం అల్లాడిపోతున్న పరిస్థితి కదా. అలా ఆల్రెడీ అల్లాడిపోతున్న సమస్యలకి ఈ పెట్రోల్ డీజిల్ కి లింక్ ఏంటి తెలుసా మీకు? భవిష్యత్తులో అంటే వెరీ సూన్ కొద్ది నెలల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది అని తెలిస్తే అర్థమైతే గుండె గుబేలమనే పరిస్థితి. ఆలోచన పరులు ఇప్పటికే ఆందోళన పడుతూ ఉన్నారు. ఇంతకీ ఫేస్ వాల్యూ అంటే ఏంటి? కరెన్సీ నోట్ మీద ఒక మాట రాసి ఉంటారు కదా, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 20 రూపీస్ అని. ఇది 20 రూపీస్ నోటు చూసారా, ఇక్కడ రాసి ఉంది. అంటే ఈ 20 రూపీస్ కి సరిపడా మొత్తాన్ని ఏ టైంలో అయినా చెల్లించేందుకు నాది భరోసా అని ఆర్బీఐ ప్రజలకి హామీ ఇస్తా ఉంది కదా. దట్ ఈస్ కాల్డ్ ఫేస్ వాల్యూ. అంటే ఏ నిమిషం అన్నా మీకు డౌట్ ఉంటే కనుక ఈ నోటు తీసుకెళ్తే ఆ విలువకి సరిపడా మీకు ఆర్బీఐ ఇచ్చేస్తుంది. ఇలా ప్రభుత్వం కూడా ప్రజలకు భరోసా ఇస్తుంది కదా, మీ కష్టాలు నష్టాలు తీరుస్తామని ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే. అలా తీర్చలేకపోతే గనక ఎఫెక్ట్ అయ్యేదే ఫేస్ వాల్యూ. పెట్రోల్ డీజిల్ కష్టాల వెనక ఫేస్ వాల్యూ ఎఫెక్ట్ అయ్యేంత విషయం ఉందా? ఇప్పటి వరకు ఏ రంగాల్లో ఇలా ఫేస్ వాల్యూ ఎఫెక్ట్ అయ్యే రేంజ్ లో సవాళ్లు వచ్చినాయి వరుస పెట్టి చూద్దాం. ఇదేది రాజకీయ ఆరోపణ కాదు, వాస్తవాల ఆధారంగా రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ ని ఒక చోట పోసి చూస్తే గనక ఎంత గంభీరమైన పరిస్థితుల్లో ఉన్నాము, కండిషన్ ఎంత సీరియస్ గా ఉంది అనేది అర్థమవుతుంది. ఏపీలో పెట్రోల్ డీజిల్ కోసం జనం అల్లాడిపోతూ ఇలా గంటల తరబడి బారులు తీరుతున్న దృశ్యాలు రోజుల తరబడి చూస్తా ఉన్నాం కదా. దేశంలో ఎక్కడా సమస్య లేదు, ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది, ఇప్పుడు తెలంగాణకు పాకింది కదా. ఆంధ్రప్రదేశ్ లో అయితే పెట్రోల్ డీజిల్ కి రేషన్ ఇస్తున్నట్టుగా ఇదిగో 2 వీలర్ కి అయితే 2 లీటర్లు, కారుకి అయితే 15 లీటర్లు, లారీకి 50 లీటర్లు అని కోత పెట్టడం కనబడతా ఉంది కదా. ఇప్పుడే ఇలా ఉంటే రేపు బెంగాల్లో 2వ విడత కూడా పోలింగ్ ముగిసిపోతే రేట్లు పెంచి సప్లై తగ్గింది అని కేంద్ర ప్రభుత్వం కనుక చెప్పేసింది అనుకోండి, రాజకీయంగా ఇప్పుడు వచ్చే సవాళ్ళు ఏమీ లేవని. అప్పుడు ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? అంతా సవ్యంగా ఉన్నప్పుడే ఇంత కటకటలాడిపోతుంటే నిజంగా దేశంలో కటకట వస్తే కనుక అప్పుడేమవుతాం? ఆలోచించాల్సిన విషయమే కదా. అందుకోసమే ఇప్పుడు జనం అల్లాడిపోయే పరిస్థితి. అరే మనకి సమస్యలు వస్తే భరోసా లేదా, ప్రభుత్వం గ్యారంటీగా చెప్పలేకపోతుందా అని ఆలోచిస్తూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ కూటమి ప్రభుత్వాన్ని ఫేస్ వాల్యూని ఎఫెక్ట్ చేస్తున్న మొదటి రీజన్ అయితే నెక్స్ట్ అది రైతు సమస్యలు. రైతు సమస్యలకి పెట్రోల్ డీజిల్ కి సంబంధం ఏంటి? డీజిల్ దొరక్క ఇంజన్ లో పోసుకోవడానికి, యంత్రాల్లో పోయడానికి కోతలు ఆగిపోతున్నాయి అని ఇదిగో ఇలాగా కథనాలు కొద్ది రోజుల ముందు నుంచే వచ్చినాయి కదా. రైతు సమస్యలను పట్టించుకోవాలా, ఆర్చేవారు తీర్చేవారు లేరని అల్లాడిపోతా ఉన్నారు రైతులు. ఇప్పటికే పంట పండిస్తే మద్దతు ధర లేదు ఇంతకు ముందు పంటలకి, ఇప్పుడు పంట కోసేందుకు డీజిలే లేదు. ఇలా ఉంటే ఇరాన్లో సంక్షోభం ఎఫెక్ట్ వల్ల యూరియా దొరకని పరిస్థితి వస్తే గనక మరో 2 నెలల్లో కొత్త పంటలు వేసే సీజన్లో రైతులకి దిక్కెవరు? యూరియా సమస్య దేశమంతా వస్తుంది కదా. వస్తే గనక ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు స్పెసిఫిక్ గా అంటారా? ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఎందుకని? దేశమంతా యూరియా దొరుకుతున్నప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఇదిగో ఇలా వరుసలు కట్టి చెప్పులు లైన్ లో పెట్టి క్యూలు కట్టిన సిచ్యువేషన్ కదా గత పంట కాలంలో చూసాం కదా. ఎందుకంటే పొలిటికల్ బ్లాకేజ్ అని జనం మాట్లాడుకోవడం కనపడింది కదా. మరి అందుబాటులో ఉన్నప్పుడే యూరియా దొరకలేదు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో. మరి కొరత వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత ఆందోళనకరమైన ఆలోచన ఇది. ఇది ఫేస్ వాల్యూని ఎఫెక్ట్ చేస్తున్న రెండో సమస్య అంటే రైతులు. ఇక మూడోది ఆరోగ్య రంగం. వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వ ధోరణి మీద ఇప్పటికే తీవ్రమైన అసంతృప్తి ఉంది కదా. ఏది మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తున్నారనే కాదు, ఆల్రెడీ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకి, పేదలకి వైద్యం అందని పరిస్థితి కదా. అల్లాడిపోతా ఉన్నారు కదా. కనీసం మందులు కూడా లేవు, బయటికి వెళ్ళి కొనుక్కోండి అంటున్నారు అని చెప్పి పేదల కష్టాలని రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్లు చేసి మరి ఇదిగో ఇంగ్లీష్ మీడియా ఇలా ఆధారాలతో సహా రాసింది కదా. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు అలాగే ఉండిపోయినాయి. 3,000 కోట్లు ఏమో అప్పులు భరించలేకపోతున్నాం, బిల్లులు క్లియర్ చేయండి అంటే ఎదురు అప్పులు ఇస్తాం, వడ్డీలు కట్టండి అని ప్రైవేట్ హాస్పిటల్స్ కి డీల్ పెట్టింది ప్రభుత్వం అని మాట్లాడుకున్నాం కదా. అంటే చేతిలో పైసా లేని పరిస్థితి, ప్రజారోగ్యాన్ని సవాళ్ళకు వదిలేసింది ఏపీలో. అందుకనే ఫేస్ వాల్యూ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి. పైగా పుండు మీద కారం చల్లినట్టు సిచ్యువేషన్ ఇలా ఉంటే, జనం యాతన ఇలా ఉంటే ప్రభుత్వం అడ్రస్ చేయాల్సింది పోయి అనుకూల మీడియాలో రాయిస్తున్న కథనాలు చూస్తే జనం జీవితాలతో ఆరోగ్యాలతో కూడా రాజకీయం
సాధ్యమా ఇంతలా అని అనిపిస్తుంది. ఇదిగో చూడండి ఏం రాశారు. ఇబ్బడి ముబ్బడిగా మందులన్నీ తీసుకెళ్లి ఆరోగ్యశ్రీలో పెట్టారట గత ప్రభుత్వ హయాంలో. ఎవరు టెండర్లు పిలుస్తుంటే ముందుకు రావట్లేదట. అంటే ఇప్పుడు దొరకని పరిస్థితికి గత ప్రభుత్వానికి బాధ్యత అని చెప్తూ ఉన్నారు 2 ఏళ్ల తర్వాత. ఇది ఎంత అన్యాయమైన పరిస్థితి. అంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని జనం సమస్యల విషయంలో బుల్డోజ్ చేసే పరిస్థితి, ఆరోగ్యాల విషయంలో కూడా అన్యాయమైన సిచ్యువేషన్ కదా. అందుకే వైద్య ఆరోగ్య రంగం కూటమి ప్రభుత్వ ఫేస్ వాల్యూని ఎఫెక్ట్ చేస్తున్న 3వ ఇష్యూ. ఇక 4వది ఆర్థిక పరిస్థితి. ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్ దివాళా తీసింది, జీతాల్లో కోత పెట్టింది. ఏపీ కూడా అలాంటి స్థితిలోనే ఉంది అని టీడీపీని సమర్థించే మీడియా రాస్తూ ఫీలర్లు ఇస్తా ఉంది కదా. అంటే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పెంచలేరు, ఇక ముందు పథకాలు అమలు చేయడం కూడా కష్టమే, ఆర్థికంగా కటకటలాడిపోతా ఉంది రాష్ట్రం, అర్థం చేసుకోండి లేకపోతే కనుక మీ కర్మ అన్నట్టుగా ప్రజలకి బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం ఇదంతా. మరి హామీలు ఇచ్చినప్పుడు ఈ విషయం తెలీదా? ఇన్ని హామీలు ఇస్తున్నారు సూపర్ 6 పేరుతో, వీటన్నిటిని అమలు చేయడానికి 1,60,000 కోట్లు ఏమో అవుతుంది అని ఆలోచన పరులు, ఆర్థికంగా అర్థమయ్యేవాళ్ళు క్వశ్చన్ చేస్తే చంద్రబాబు ఏం చెప్పారు? మాకు సంపద సృష్టించడం తెలుసు. చూశారు కదా, సంపద సృష్టి అన్నారు. మరి ఆ సంపద సృష్టి ఏమైంది? 2 ఏళ్లు దాటింది, కొద్దిగా అన్న సంపద మొలకలన్నా వచ్చిందా? రాకపోయేసరికే కదా ఇప్పుడు అల్లాడిపోయే పరిస్థితి. ఇప్పుడేమో ముఖ్యమంత్రి ఖజానా ఖాళీ అంటున్నారు, తరచుగా ఏం మాట్లాడుతున్నారు చూడండి. నా దగ్గర డబ్బులు లేవు, అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. ఆర్థిక కష్టాలు ప్రభుత్వ ఫేస్ వాల్యూని ఎఫెక్ట్ చేస్తున్న 4వ అతి ముఖ్యమైన ఆస్పెక్ట్ గా కనబడతా ఉన్నాయి. 5వది శాంతి భద్రతల విషయం. ఈ విషయంలో అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎవరైనా వైఫల్యాల్ని క్వశ్చన్ చేస్తేనో లేదంటే ఇలా ఉన్నాయి జనం కష్టాలు అని క్రిటికల్ గా కడుపు మండి పోస్టులు పెడుతూనో చర్యలు తీసుకుంటున్నాం కానీ టోల్ గేట్ల మీద పడి మహిళల మీద కూడా చితకబాదుతున్న దృశ్యాలు వస్తున్నా కానీ చర్యలు తీసుకుంటున్నామా? అధికార పార్టీ నాయకులు, కూటమి నాయకులు మహిళల మీద దాడులు చేస్తే యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందా? అంతెందుకు ఇళ్ల మీద పడి కొట్టిన సందర్భంలో ఎవరి మీదన్నా చర్యలు తీసుకునే దాఖలా ఉందా? ఈ 3 దృశ్యాలు చాలు కదా చెప్పడానికి. ఇలాంటి పరిస్థితులు వస్తే రాజకీయంగా ఫలానా పార్టీల వాళ్ళకి మాత్రమే శాంతి భద్రతల విషయంలో కాస్త కోస్త భరోసా ఉంది, రాజకీయంగా క్వశ్చన్ చేసే వాళ్ళకి, వ్యతిరేకించే వాళ్ళకి గడ్డు కాలమే అనే ఫీలర్ గనక జనంలో బలపడితే ఫేస్ వాల్యూ ఎఫెక్ట్ అయినట్టుగా శాంతి భద్రతలు అనేది ఫేస్ వాల్యూని ఎఫెక్ట్ చేస్తున్న 5వ ఆస్పెక్ట్ కదా. మరి ఇంత జరుగుతూ ఉంటే ప్రతి విషయంలోనూ మీడియా ఎదురుదాడి చేస్తూ ఏదో రకంగా కవరప్ చేస్తూ ట్రంప్ వల్ల పెట్రోల్ కష్టాలు వచ్చినాయని చెప్పి దేశంలో ఇంకెక్కడా లేకపోయినా కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దొరకపోవడానికి గత ప్రభుత్వ కారణం అని చెప్పి హిమాచల్ ప్రదేశ్ లాగా ఆంధ్రప్రదేశ్ అయిపోద్ది ఎక్కువ మాట్లాడితే అని ధమ్కీ ఇస్తున్నట్టుగా రాతలు రాస్తే ఓవరాల్గా అసలు ఏం జరుగుతోంది ఏపీలో? ప్రభుత్వం భరోసా ఇవ్వదా, పరిస్థితిని చక్కదిద్దదా అనే అసంతృప్తి, ఆక్రోశం జనంలో బలపడతాయి కదా. కనీసం మీడియా జనం సమస్యల్ని ఉన్నది ఉన్నట్టు చూపించి పరిష్కారాలేంటో ప్రభుత్వానికి చెప్పేంత ప్రయత్నం చేయకపోతే జనానికి దిక్కెవరు? ప్రభుత్వం పట్టించుకోక, మీడియా చూపించక అల్లాడిపోతారు కదా. మరి ఇలాంటి స్థితి ప్రభుత్వ ఫేస్ వాల్యూని ఎఫెక్ట్ చేస్తుందా లేదా? అందుకోసమే చాలా మంది ఏపీలో ఏ సమస్య వచ్చినా కానీ జనం రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇది కూటమి కాదు, క్యూటమి. ప్రతిదానికి క్యూనే, రేషన్ దగ్గర నుంచి, యూరియా దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి, ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర నుంచి అని చెప్పి క్యూటమి కష్టాలు అంటున్నారు వీటిని. మరి ఈ క్యూటమి కష్టాలకి పరిష్కారం ఏంటి? పేదలకి, ప్రజలకి దిక్కెవరు? సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడదాం, పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే కామెంట్ చేద్దాం. ఇది మనందరికీ సంబంధించిన విషయం కాబట్టి ఈ గ్రీవెన్స్ మీద మీ ఆలోచనని తప్పకుండా షేర్ చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.